రెడీగా మరొక బ్రేకింగ్ చూస్తే అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళ్లారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయులను తిప్పి పంపే పనిని అక్కడి అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే 104 మందితో తొలి విమానం ఈ నెల 5న అమృత్సర్కు రాగా ఇప్పుడు రెండో విమానం ఈ రాత్రికి అమృత్సర్లో ల్యాండ్ కానుంది. రెండో విమానంలో మొత్తం 119 మంది వస్తారని తెలుస్తోంది. వీరిలో 67 మంది పంజాబ్కు చెందిన వారు, 33 మంది హర్యానా వాసులు ఉన్నట్లుగా చెబుతున్నారు. రేపు కూడా 157 మందితో మూడో విమానం భారత్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొదటి విమానంలో తీసుకొచ్చిన భారతీయుల కాళ్లకు సంఖ్యలు, చేతులకు బేడీలు వేయడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే ఇప్పుడు రెండో విమానంలో భారతీయులను ఎలా తీసుకొస్తున్నారు, వారి పరిస్థితి ఏంటన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పైగా అమెరికా పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ భారత్ తిరిగి రావడంతో రెండో విమానంలో అయినా భారతీయుల పట్ల మర్యాదగా ప్రవర్తిస్తారా లేదా అన్న చర్చ సాగుతోంది. అయితే అక్రమ వలసదారులను తిరిగి తీసుకొస్తున్న విధానంపై కేంద్రం వైఖరిని ప్రశ్నించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. అమెరికా యుద్ధ విమానాలను అమృత్సర్కే ఎందుకు తీసుకొస్తున్నారని ఆయన ప్రశ్నలు సంధించారు. దేశంలో మిగతా ఎయిర్పోర్టులు లేవా అని నిలదీశారు. కేంద్రం వైఖరి చూస్తుంటే పంజాబ్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ఆలోచన కనిపిస్తుందన్నారు. అక్రమ వలసదారులలో పంజాబ్ వారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు ఉన్నారన్నది మాన్ వాదన. ਅਸੀਂ ਲੈ ਆਵਾਂਗੇ ਆਪਣੇ ਬੰਦਿਆਂ ਨੂੰ ਜਿੰਨੇ ਸਾਡੇ ਨੇ ਅਸੀਂ ਲੈ ਆਵਾਂਗੇ ਜਾਣ ਬੁੱਝ ਕੇ ताकि मीडिया कल्ले पंजाब में उतरा एक और गैर कानूनी प्रवासियों का जहाज, पंजाब में फिर उतरा एक और जहाज, लगे पंजाबी हैं बस जो गैर कानूनी तौर पे जाते हैं। अगर गिनती के हिसाब से करने हैं भाई साहब, अब कह रहे 119 में से 67 हमारे हैं पंजाब के, तो इसलिए अमृतसर। तो फिर पहले वाला अहमदाबाद क्यों नहीं उतरा? तो पहले 33 उनके थे, हरियाणा के थे 33, अंबाला क्यों नहीं उतरा? रफाल को तो अंबाला उतारते हो, फ्रांस से जब रफाल आता है उसको तो अंबाला में उतारते हो भाई साहब। हमको बच्चे समझते हो क्या? हमें पता नहीं क्या बदनाम करने की कोशिश कर रहे हो। पंजाबियों को, पंजाब को बदनाम करने की साजिश बीजेपी की है और हमेशा रहती है। कहीं भी మనం చూసాం అమెరికాకి ఏదైతే అక్రమ మార్గాల్లో వెళ్ళి అక్కడ ఉంటున్నారో వాళ్ళకి సంబంధించి 104 మందిని మొదటిసారి తీసుకొచ్చారు. అప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అందరూ కూడా నివ్వెరపోయారు. చేతులకు సంఖ్యలు వేశారు, చేతులకు బేడీలు వేశారు, కాళ్ళకి సంఖ్యలు వేశారు. ఏదో నేరస్తుల్ని తీసుకొచ్చినట్టుగా, ఉగ్రవాదులను తీసుకొచ్చినట్టు పరిస్థితి అందరూ ఖండించారు. మరి ఈ రోజు కూడా సెకండ్ ఫ్లైట్ రాబోతోంది. ఏ విధంగా తీసుకురాబోతున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేయడం మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, రెండో ఫ్లైట్ కూడా ల్యాండ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ యుఎస్ వెళ్ళి తిరిగి ప్రయాణం కూడా అయ్యారు. ఈ విషయాల గురించి కూడా చర్చించే ఉంటారని చెప్పే ఆలోచనలు అయితే ఉన్నారు. ఈసారైనా సరే ఇటువంటి విధానాలు కాకుండా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఆశ, అమెరికా అక్రమ వలసదారుల పైన ఉక్కుపాదం మోపుతుంది. ఒకవైపు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందుగానే అక్రమ వలసదారుల్ని ఆయా దేశాలకు పంపిస్తానని చెప్పేసి ప్రకటించినటువంటి ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు. చాలా దేశాలకు సంబంధించిన అక్రమ వలసదారుల్ని గుర్తించి వారిని ప్రత్యేక ఆర్మీ విమానాల్లో వారిని చేతులకు బెడీలు, కాళ్లకు గొలుసులు వేసి మరీ బలవంతంగా ఆయా దేశాలకు వెళ్లి డిపోర్టేషన్ చేస్తున్నారు. అందులో భాగంగా భారత్ కూడా ఇప్పటికీ ఒక బ్యాచ్ అయితే భారత్ కి వచ్చింది. దాదాపు 119 మందితో ఉన్నటువంటి రెండో విమానం ఇప్పుడు రానున్నది. అంతకుముందు దాదాపు 104 మందిని తీసుకొచ్చారు. ఇందులో చాలా మంది పంజాబ్, హర్యానా, వైపు గుజరాత్ చెందిన వారు చాలా మంది వివిధ మార్గాల ద్వారా అమెరికా అక్రమంగా వెళ్తున్న వారిని గుర్తించి వారందరూ కూడా అరెస్ట్ చేసి వారిని తీసుకువస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొంత అమెరికా మానవ హక్కుల విషయంలో కొంత ఉల్లంఘనకు పాల్పడుతుందనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమెరికాకు భారత్ కు మధ్య సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఒకవైపు దీనికి సంబంధించి భారత ప్రభుత్వం సరిగా స్పందించట్లేదు అనేది కూడా ప్రతిపక్షాల నుంచి ఆరోపణ వినిపిస్తుంది. ఈ రోజు ఈ నెల 5వ తేదీన మరోవైపు ఒకవైపు వచ్చిన తొలి విమానంలో 104 మంది తీసుకొచ్చారు. వారు మొదటి బ్యాచ్ లో వచ్చిన వారందరూ కూడా కాళ్లకు, చేతులకు బెడీలు వేశారు. ఒకవైపు చిన్నపిల్లల్ని తీసుకొచ్చారు, మహిళలు తీసుకొచ్చారు. వారి పట్ల కూడా అత్యంత
అమానవీయంగా ప్రవర్తించారనేది కూడా ప్రతిపక్షాల నుంచి ఒకవైపు మోడీ సర్కార్ పైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ రోజు రెండో విమానం రానున్న నేపథ్యంలో రెండో విమానంలో కూడా 119 సెకండ్ విమానంలో మనకి నెంబర్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మొదటి ఫ్లైట్ లో 104 ఉంటే ఇప్పుడు రెండవ ఫ్లైట్ కి వచ్చేటప్పుడు 119కి పెరగడం జరిగింది. అదేవిధంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఎందుకు అమృత్సర్ నే మీరు వేదికగా చేసుకుంటున్నారు, ఇంకే వేరే ఎయిర్పోర్ట్స్ ఏమీ లేవా, ఇక్కడికి ఎందుకని. సో ఏదైనా ఎయిర్పోర్ట్ మార్చే ప్లానింగ్ ఏదైనా జరుగుతుందా, లేదంటే అక్కడే ల్యాండ్ అయ్యే అవకాశం ఉందా? ప్రధానంగా ఎక్కువ ఏ రాష్ట్రానికి చెందిన వారు ఉంటే ఆ రాష్ట్రానికి తీసుకురావడం అనేది కూడా అమెరికా చేస్తున్న విధానం కనబడుతుంది. ప్రధానంగా అమెరికాకు ఎక్కువ మొత్తంలో చాలా మంది ఒకవైపు పంజాబ్ రాష్ట్రం చెందిన వారు, హర్యానా చెందిన వారు చాలా మంది పేదలు మధ్యతరగతి వారంతా కూడా 50 లక్షలు 60 లక్షలు కూడా వాళ్ళ ఆస్తులు కుదువబెట్టి ఏజెంట్ల ద్వారా అక్రమ మార్గాల్లో అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడాలనే కోరికతో వెళ్తున్నారు. చాలా మంది సరైన పత్రాలు లేని కారణంగా అక్కడ అమెరికా అధికారులకు పట్టుబడుతున్నారు. కొంతమంది డంకీ మార్గంలో కూడా వెళ్తున్నారు. ప్రధానంగా కొలంబియా మెక్సికో బార్డర్ లోనే ఎక్కువ మంది పట్టుబడుతున్న వారిని కూడా ఇప్పుడు డిపోర్టేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా చోట్ల భారతీయ సంబంధించినటువంటి రెస్టారెంట్లు, హోటళ్లని ఇప్పుడు అమెరికా అధికారులు టార్గెట్ చేసుకున్నారు. తక్కువ వేతనాలకు పనిచేస్తారని చెప్పి కారణంగా ఇక్కడ చాలా మందిని అక్రమ మార్గంలో తీసుకెళ్లి అక్కడ పనిలో పెట్టుకుంటున్నారనే కారణంతో కూడా చాలా మందిని ఈ విధంగా అమెరికా అధికారులు గుర్తించారు. దాదాపు 7,500 మంది భారతీయుల్ని గుర్తించి ఇండియాకు డిపోర్టేషన్ చేయాలని చెప్పేసి అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న మొన్న 2-3 రోజుల క్రితం భారత ప్రధాని అమెరికాలో పర్యటించారు. కానీ దీనికి సంబంధించినటువంటి విషయంలో, ఈ డిపోర్టేషన్ విషయంలో ఈ రెండు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా భారత్ అమెరికా వ్యవహరించాలి సరైనది, ఏ దేశానికి ఆ దేశాల్లో ఆంతరిక వ్యవహారాల్లో మనం తలదూరుతాం సరికాదు, మేము కూడా అలాంటి భారతీయులు అక్రమాలు ఉంటే అక్కడ కూడా మేము కూడా అలాగే వ్యవహరిస్తామని చెప్పేసి మాట్లాడడం చూస్తుంటే అమెరికా వైఖరిని భారత ప్రభుత్వం ఒకవైపు సమర్థిస్తున్నట్టుగా ఉంది. మరోవైపు అక్రమ వలసల విషయంలో అమెరికా చేస్తున్నట్టుగానే మిగతా దేశాలు కూడా ఇప్పుడు ఒకవైపు యూకే కావచ్చు, మరోవైపు ఆస్ట్రేలియా కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో వారిని తరలిస్తున్న విధానం పైన ఇప్పుడు చాలా మంది ఆరోపణలు గుర్తిస్తున్నారు. వాళ్ళ చేతులకు బెల్లు వేయడం, కాళ్లకు వైపు గొలుసులు కట్టి తీసుకురావడం, వారికి సంబంధించినటువంటి కాలకృత్యాలు తీసుకోలేని విషయంగా వాళ్ళ మీద ప్రవర్తిస్తున్నారు. దీంతో దాదాపుగా 20-24 గంటలు వారు జర్నీ చేస్తున్న సమయంలో వాళ్ళంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా దీని ఆరోపణగా ఉన్నాయి. దీనికి సంబంధించి అమెరికా కూడా ఇప్పటికీ కూడా స్పందించట్లేదు. కానీ తాను చేయాలనుకున్న పనిని చేస్తుంది. ఒకవైపు మెక్సికోకు పెద్ద సంఖ్యలో జనాన్ని అక్రమ వలసదారులు తరలిస్తున్నారు. అందులో భాగంగానే మరోవైపు ఇండియా కూడా తొలి బ్యాచ్ లో 104 మందిని, ఇప్పుడు రెండో బ్యాచ్ లో 119 మంది తీసుకురావస్తారు. ఇందులో రెండో బ్యాచ్ లో పంజాబ్ కు చెందిన వారు 67 మంది ఉన్నారు, హర్యానాకు చెందిన వారు 33 మంది ఉన్నారు. దీంతో ఒకవైపు ఎక్కువ మంది ఏ రాష్ట్రం వారు ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ కి పంపిస్తున్న నేపథ్యంలో పంజాబ్ సింగ్ భగవంత్ మాన్ కూడా ఒకవైపు మహారాష్ట్రాన్ని బ్లేమ్ చేస్తున్నాడు కూడా. ఆయన ఒకవైపు కేంద్ర ప్రభుత్వ వైఖరి పైన అమెరికా చేస్తున్న విధానాల పట్ల ఆయన మండిపడుతున్నారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.